చేతులెత్తి ఎప్పుడైతే మోషే చేతులెత్తాడు, చేతులెత్తిన ప్రతిసారి తన సైన్యం ఏం చేసిందంట? విజయాన్ని పొందుకున్నది. అయితే దావీదు అనుభవం ఏందంట? పైకి చూడాల్సిన వాడు, పైకి ప్రార్థన చేయాల్సిన వాడు, ఆపద్దినాల్లో దుర్దినాల్లో శత్రువు సరి విరుచుకపడుతున్నప్పుడు పైకి చూడాల్సిన వాడు ఎక్కడికి చూస్తా ఉన్నాడు? పాపం వైపు కిందికి చూసే అనుభవంలో ఉంటున్నాడు. గమనించండి, ఆ పాపం ఎంతవరకు తీసుకుపోయింది దావీదుని తెలుసా? ఆఖరుకు ఆ స్త్రీతో పాపం చేయడమే కాక తన భర్తను, అమాయకుడైన తన భర్తను యుద్ధంలో ముందుంచి అవతల వారి శత్రువుల చేతనే ఏం చేస్తాడంట? బత్షెబా భర్తను ఉరియాను చంపించేస్తాడు దావీదు. తన మనసు చూడండి ఎలా వెళ్ళిపోయిందో. దేవుని చేత అభిషేకించబడిన వాడే, మందిర అనుభవం కలిగిన వాడే, నిత్యం అభిషేకం కలిగి ప్రార్థించేవాడే, ఉండాల్సిన చోటు మారిపోయింది. యుద్ధంలో ఉండాల్సిన వాడు, ఆకాశం వైపు కన్నులెత్తి చూడాల్సిన వాడు, ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించాల్సిన వాడు, క్రిందున్న వాటి వైపు చూసి ఏమైపోయాడంట? పడిపోయాడు. అయితే అనుకున్నాడు ఉరియా చరిత్ర అయిపోయింది, ఇంకా చనిపోయాడు, ఇంతటితో ఈ చాప్టరు అయిపోయింది అనుకున్నాడు. అయితే ఆ తర్వాతనే దేవుడు బుక్కు తెరిచాడు దావీదు జీవితంలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాతనే దేవుడు జోక్యం చేసుకున్నాడు దావీదు జీవితంలో. నాతాను ప్రవక్తను పంపించి, నాతాను ప్రవక్తను మాట్లాడుతూ ఇదిగో ఒక్క గొర్రెకు 4 గొర్రెలు బలి ఇవ్వాల్సి వస్తుంది. ఆ మనుష్యుడు నువ్వే.